దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణా జిల్లాకు చెందిన కీలక నేత. టీడీపీలో సీనియర్ మోస్ట్ లీడర్. డైనమిక్ నేచర్ ఉన్నవారు. అనేక సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి వచ్చారు కూడా. అయితే 2014 నుంచి 2019 మధ్యలో ఆయన కీలకమైన జలవనరుల శాఖ చేపట్టారు. ఆయన మంత్రిగా ఉండగానే పోలవరం ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక విధంగా పోలవరం విషయంలో ఉమా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు అనే చెప్పాలి. ఆయన టీడీపీలో బలమైన వాయిస్. పార్టీ మీద, చంద్రబాబు మీద ఈగ కూడా వాలనిచ్చేవారు కాదు. వైసీపీని తనదైన పదునైన మాటలతో చీల్చి చెండాడేవారు. ఇక విపక్షంలోకి వచ్చాక కూడా ఉమా సౌండ్ ఏం తగ్గలేదు. ఆయన వైసీపీ మంత్రులుగా ఉన్న కొడాలి నాని, పేర్ని నాని మీద సెటైర్లు పేల్చుతూ నిత్యం వార్తల్లో నిలిచిన వ్యక్తి. ఇక 2019 ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసి వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. 5 ఏళ్ల పాటు వైసీపీలో ఉన్న వసంత కృష్ణప్రసాద్ సరిగ్గా ఎన్నికలకు ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన మైలవరం సీట్ను అందుకున్నారు. దాంతో త్యాగం చేయడం ఉమాకు తప్పలేదు. ఆ సమయంలో టీడీపీ అధినాయకత్వం ఆయనకు భారీ హామీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే వచ్చే ఎమ్మెల్సీ ఖాళీలలో దానిలో ఒకదాన్ని ఉమాకిస్తామని స్పష్టం చేశారని చెప్పుకున్నారు. ఈ హామీతోనే ఉమా శాంతించి మైలవరంలో కృష్ణప్రసాద్ గెలుపు కోసం కృషి చేశారు. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికి 8 ఎమ్మెల్సీ ఖాళీలు భర్తీ చేశారు. కానీ అలాగే 3 రాజ్యసభ సీట్లకు ఖాళీలు భర్తీ చేశారు. కానీ ఎక్కడా ఉమా పేరు పరిశీలనలో తీసుకోలేదు. దాంతో ఆయన వర్గీయులు పూర్తి అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఉమా అయితే పెద్దల సభలో సీటు ఖచ్చితంగా దక్కుతుందని ఆశించారు అంటారు. అది దక్కకపోవడంతో 2027 దాకా మళ్లీ మండలిలో ఖాళీలు లేకపోవడంతో ఉమావర్గం డీలా పడిందని అంటున్నారు. ఇక దేవినేని ఉమా అయితే ఈ మధ్య అంతా ఫుల్ సైలెంట్గా ఉంటున్నారు అని అంటున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారన్నది కూడా తెలియదు అంటున్నారు. ఆయన హైదరాబాద్కే పరిమితమయ్యారని, ఏపీ వైపు చూడడం మానేశారని కూడా ప్రచారం సాగుతోంది. ఇక టీడీపీ ఆఫీసు వైపు కూడా చూడడం లేదని అంటున్నారు. తాజాగా చంద్రబాబు పోలవరం ప్రాంతాన్ని సందర్శించారు. బాబు వెంట ఎప్పుడూ కనిపించే ఉమా ఈసారి రాకపోవడం మీద కూడా చర్చ సాగింది. మాజీ జలవనరుల శాఖ మంత్రిగా ఉమా ఉండాల్సిన నేపథ్యంలో ఆయన గైర్హాజరు కావడం మీడియాకు ఒక న్యూస్ అయింది అంటున్నారు. ఈ మొత్తం పరిణామాలను చూస్తున్న వారు మాత్రం దేవినేని ఉమా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని, కేవలం హైకమాండ్ మాట మేరకే ఆయన మైలవరం టికెట్ త్యాగం చేసి రాజకీయంగా తన ప్రత్యర్థి అయిన వసంత కృష్ణప్రసాద్ గెలుపుకు కృషి చేశారని అంటున్నారు. ఇప్పుడు సీటు లేకుండా పోయింది, హామీ ఏమవుతుందో తెలియదు అని అనుచరులు అంటున్నారు. మరి దేవినేని భవిష్యత్తు ఏంటి అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. 6 పదుల వయసులో ఉన్న ఉమా రాజకీయంగా చూస్తే సీనియర్గానే ఉన్నారు. టీడీపీ ప్రస్తుతం కొత్త ఫిలాసఫీని ఫాలో అవుతోంది. దాని ప్రకారం చూస్తే సీనియర్లకు కేవలం గౌరవం మాత్రమే దక్కుతుంది అంటున్నారు. పదవుల విషయంలో కొత్త వారికే ఛాన్స్ అన్నది ఆచరణలో చూపుతున్నారు. అదే కనుక ఉమా విషయంలోనూ అప్లై అయితే ఆయన మాజీ మంత్రిగానే మిగిలిపోతారు అన్న చర్చ కూడా సాగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.